దేవుడు మహోన్నతుడై ఉన్నాడన్నందుకు అర్థమేమిటి? యెహోవా భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు అని మొదటి దినవృత్తాంతంలో 29:11 వాక్యముంది. ఆధిపత్యము అనగా ఇతరులపై అధికారము, బలము లేక పరపతి కలిగిన పరిస్థితి కలిగి ఉండుట. తమ అధికార బలాన్ని వ్యక్తపరుస్తున్న రాజకీయ నాయకులను చూస్తున్నాం. ఒక తెగవారు మరొక తెగవారిపై ఆధిపత్యం చూపి వారు గొప్పంటున్నారు. వాస్తవానికి ఏ మానవుడు గొప్పవాడు కాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చివరికి మరణిస్తాము. మనలో ప్రభావితమయ్యే మంచి చెడు కూడా మనతో పాటు మరణిస్తుంది. అయినప్పటికీ దేవునికి ఆదియూ లేదు, అంతమునూ లేదు. ఆయన ఎప్పుడునూ అలసిపోడు, ఆయనకు పరిమితులు లేవు. ఆయన స్థిరమైనవాడు మరియు ఆయన జ్ఞానము కాలమునకు అతీతమైనది. ఆయన మహాత్మ్యమును బట్టి దేవుడు తాను చెయ్యనివి అంటూ కొన్ని విషయాలున్నాయి. ఆయనే సత్యమైనందువల్ల అబద్ధమాడాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. దేవుడు మన అవగాహనను మించి ఉండటం వల్ల ఆయనను పూర్తిగా అర్థం చేసుకోకపోవడం మనకు నిరాశగా ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు మన అవగాహనకు మించినవాడు. ఆయనను నిర్ధారించాలన్న ప్రయత్నము కూడా ఆయన ఎవరన్నది పరిమితి చేస్తుంది. మనం గ్రహించగలిగిన గొప్ప విషయాలేవంటే వైశాల్యత, సంక్లిష్టము, బాహ్య ప్రపంచ రహస్యము, ఇవన్నీ కూడా చిన్న చిన్న దేవుని సృష్టి ప్రతిబింబాలు. ఇంత గొప్ప దేవుడు మనందరినీ కూడా వ్యక్తిగతముగా ప్రేమించడం అన్నది ఎంతటి గొప్ప విశేషమో చూడండి. ఆయన ఆధిపత్యములో మిమ్మును ఎన్నుకున్నాడు. ఈ విశాలమైన ప్రపంచములో ఏది కూడా దేవుని యొక్క సామర్థ్యము నుండి మిమ్మును మృదువుగా సంరక్షించడానికి ఆపలేదు. మీరు ఆరాధిస్తున్న దేవుడు ప్రతి అధికారిపైన, ప్రతి సమూహముపైన, చరిత్రంతటను, ప్రస్తుత కాలమున శక్తిమంతుడును, అధికారము గలవాడు. ఈ ఆలోచన మీ హృదయానికి దగ్గరగా ఉంచండి. మీ గాడ్ బ్లెస్ యు.